నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ జారీ. ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ. వచ్చే నెల 11న పోలింగ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సీట్ల పంపకాలు ఖరారు. చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్న బీజేపీ, జేడీయూ, 29 స్థానాల్లో బరిలోకి దిగనున్న ఎల్జేపీ. బీహార్ రెండో విడత ఎన్నికలకు నేడే నోటిఫికేషన్. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే రిజర్వేషన్లపై 50% పరిమితి విధించారన్న కేంద్ర మంత్రి. 42% బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు. చైర్మన్గా ఆర్ కృష్ణయ్య. ఈ నెల 18న రాష్ట్ర బంద్కు పిలుపు. టీమిండియాతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో పోరాడుతున్న వెస్టిండీస్. క్యాంప్బెల్, షాయ్ హోప్ హాఫ్ సెంచరీలు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న 4వ రోజు ఆట. మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత జట్టుకు మరో ఓటమి. ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో పరాజయం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. బీహార్లో ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ, జేడీయూకు చెరో 101 సీట్లు కేటాయించారు. కూటమిలోని పార్టీలైన ఎల్జేపీకి 29 స్థానాలు కేటాయించారు. కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ మోర్చాకు 6 స్థానాలు, మరో కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ ఆవామ్ మోర్చాకు 6 సీట్లు కేటాయించారు. ఈ మేరకు సీట్ల సర్దుబాటు అంశాన్ని ఇవాళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే అధికారికంగా ప్రకటించారు. కూటమిలోని పార్టీల మధ్య పరస్పర అంగీకారంతో ఈ సీట్ల పంపకం కుదిరిందన్నారు. బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తావ్డే విశ్వాసం వ్యక్తం చేశారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి పక్షాలు సీట్ల సర్దుబాటును స్వాగతించాయని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రిజర్వేషన్లకు 50% పరిమితిని విధించారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. గతంలో కూడా రిజర్వేషన్లకు సంబంధించి 50% పరిమితికి వ్యతిరేకంగా సరైన వాదనలు వినిపించలేదని, ఇప్పుడు కూడా హైకోర్టులో ప్రభుత్వ వైఫల్యం కనిపించిందని అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటైంది. జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య, వైస్ చైర్మన్గా వీజీ నారగోని వ్యవహరించనున్నారు. బీసీ జేఏసీలో ముఖ్యమైన 6గురితో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల నినాదాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యమం బలంగా ఉంటేనే కేంద్రంపై ప్రభావం పడుతుందని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక స్టే ఇవ్వటం సరికాదన్నారు. బీసీలకు న్యాయం కోసం ఈ నెల 18న బంద్కు పిలుపునిచ్చామని, అన్యాయాన్ని 76 ఏళ్లుగా బీసీలు భరిస్తూ వస్తున్నారని అన్నారు. బీసీలకు అన్యాయంతో పాటు ఇప్పుడు అవమానం కూడా జరిగిందన్నారు. చట్టసభల్లో బిల్లు పెట్టే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని కృష్ణయ్య పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ప్రాజెక్టుకు దివంగత మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్వహించిన మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే అందుకు కారణం దామోదర్ రెడ్డి అన్నారు. అందుకే ఆయన సేవలకు గుర్తుగా ఎస్ఆర్ఎస్పీ 2 ప్రాజెక్టుకు ఆర్డీఆర్గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై జీవో తీసుకొస్తామని చెప్పారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. త్వరలోనే దామోదర్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా అవకాశం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన నాయకుడిగా వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ
ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యని పరిష్కరించడానికి దామోదర్ రెడ్డి గారు చేసిన పోరాటం, ఈనాడు గోదావరి జలాలు ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయంటే వారి కృషి ఎన్నలేనిది. ఎస్ఆర్ఎస్పీకి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. వారికి నిజమైన నివాళి ఎస్ఆర్ఎస్పీ 2కి ఆర్జీఆర్ ఎస్ఆర్ఎస్పీ 2 అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి. వారి పోరాటానికి, వారి త్యాగాలకు గుర్తింపు. 24 గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని, వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతుంది. బరిలో ఉన్న 3 ప్రధాన పార్టీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ అభ్యర్థి పేరు ఖరారు కానుంది. మరోవైపు ఈ ఉప ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైనప్పటికీ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అయినప్పటికీ మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం షెడ్యూల్ ప్రకారం జరగనుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం చేసిన ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు దృష్టి అంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేంద్రీకరించాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నేడు ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ వెంటనే నామినేషన్ల పర్వం మొదలు కానుంది. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించి ఈసీఐ నిబంధనలకు లోబడి అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి పి సాయిరాంకు సూచించారు. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ చేపట్టే షేక్పేట తహసీల్దార్ కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇక రాజకీయ పార్టీల విషయానికొస్తే ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బీఆర్ఎస్ బరిలోకి దించింది. మరోవైపు స్థానికంగా పట్టున్న అభ్యర్థి నవీన్ యాదవ్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. జూబ్లీహిల్స్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉండడంతో ఎంఐఎం పార్టీ మద్దతుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో మద్దతుపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తమకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, మిగతా పార్టీలతో ఎటువంటి శత్రుత్వం లేదన్నారు. రాజకీయాల్లో తాము సైద్ధాంతికంగా రాజీ పడటం లేదని అన్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. తాజాగా నియోజకవర్గ కీలక నేతలతో కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి చేరిన పలువురిని కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలో బుల్డోజర్ కావాలో నిర్ణయించుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుకాణం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, ఒక పట్టా ఇచ్చింది లేదు. ఉన్న ఇల్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు, ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు. జూబ్లీహిల్స్ వాళ్ళు, షేక్పేట వాళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు. మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ నిలబడ్డది, ఆమె గెలవాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో అది చేయండి. నేనేదో ఇది మిమ్మల్ని భయపెడతానికి చెప్తలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చింది.
ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. నవంబర్ 9 వరకు ప్రచారానికి తుది గడువు కావడంతో దాదాపుగా నెల రోజులు ప్రధాన పార్టీలన్నీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుపైనే దృష్టి సారించాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీసీఐ ఆహ్వానించిన టెండర్లు ఈ నెల 10వ తేదీన ఓపెన్ చేస్తున్నట్లు, వాటిలో మొత్తం 328 జన్నింగ్ మిల్లులు పాల్గొన్నాయని, టెక్నికల్ టెండర్లు పూర్తయ్యాయని మార్కెటింగ్ శాఖల అధికారులు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ టెండర్ల ప్రక్రియ పూర్తవగానే సంబంధిత జన్నింగ్ మిల్లుల జాబితాను జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలన్నారు. ఆయా మిల్లర్లను పత్తి కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పత్తి కొనుగోలు కార్యకలాపాల కోసం సీసీఐ ప్రవేశపెట్టిన కిసాన్ యాప్ ద్వారా రైతులు నమోదులో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. జోర్డాన్లో చిక్కుకున్న కార్మికులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఏడాది క్రితం ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో 12 మంది నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన వలస కార్మికులు చిక్కుకుపోయారు. తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారికి హరీష్ రావు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. సమస్యను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లదామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడుతారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీలో మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇచ్చామని, మరికొద్ది రోజుల్లోనే ఈ మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన మంత్రి పొంగులేటి చిన్న వెంకటగిరిలో 1,71,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలని రియల్టర్లు, బిల్డర్లకు సూచించారు. నిర్మాణాలు చేపడుతున్న సమయంలో వచ్చే సమస్యలను ప్రభుత్వాల ముందు ఉంచాలన్నారు. రియల్టర్లు, బిల్డర్లు ఇళ్ల నిర్మాణమే కాదు సమాజాన్ని నిర్మిస్తున్నారని అన్నారు. భారత్లో రానున్న రోజుల్లో నగరీకరణ పెరిగిపోతుందన్నారు. నగరాల్లో మౌలిక సదుపాయాలకు కొదవ ఉండకూడదని అన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఇప్పుడు మానవ జీవితంలో జరిగే సంఘటనని తను ఎలా ఎదుర్కోవాలి, ఆ ఒక్క క్షణం ఆలోచించడానికి మనం చెప్పేటువంటి విధానాన్ని డిజార్డర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అది అడ్జస్ట్మెంట్ డిజార్డర్గా చెప్తాం. నాకే ఎందుకు ఇలా జరిగింది, సో సంతోషం వచ్చినప్పుడు ఎవరిని అడగము నాకే ఎందుకు ఇలా జరిగింది అని. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అంటాం. సో కొంచెం ఆగి ఆలోచించారనుకోండి, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. బలహీనతల్ని మనం అధిగమించడం కోసం చేసే ప్రయత్నము మనం వ్యక్తిగా చేసేది శూన్యం. అది ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ప్రపంచాన్ని శాసించేటువంటి రారాజైనా కానీ తన బలహీనతల గురించి మనం అడిగినప్పుడు చెప్పడు. ఒకవేళ మనం చెప్పినా మన దాన్ని తీసుకోడు. వార్తలకు తిరిగి స్వాగతం.
దేశంలో తొలిసారి హైదరాబాద్లో సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం టీ-చిఫ్ను ప్రారంభించడం అభినందనీయమని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. పారిశ్రామికవేత్తలు, విశ్వవిద్యాలయాలు, ఐఐటి విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకోవడానికి ఇది చక్కటి వేదికని ఆయన అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో సాంకేతిక అత్యవసరమై ఉందన్నారు. దైనందిన జీవితంలో ఎన్నో సమస్యల పరిష్కారానికి సాంకేతికత కొత్త మార్గాలను తీసుకొస్తుందని అన్నారు. हैदराबाद आईआईटी के जो हमारे रिसर्च स्कॉलर्स हैं, उन्होंने पहली बार स्वदेशी में अपना शिप निकाला है और ये पहला शिप है हिंदुस्तान में और दुनिया में भी. इसलिए मैं आईआईटी हैदराबाद के लोगों को, विद्यार्थियों को, इस इंस्टीट्यूट को मैं अभिनंदन करता चाहता हूँ. लेकिन हम केवल शिप उपयोग करने वाले ही नहीं, शिप के सृष्टिकर्ता बनना चाहिए. इसलिए प्रधानमंत्री नरेंद्र मोदी जी ने केवल शिप का ही नहीं है, उन्होंने जो है सेमी कंडक्टर्स इसको आगे बढ़ाने का, इसको इंडस्ट्री के रूप में आगे लाने के लिए उन्होंने 72,000 करोड़ रुपीस बजट में जो है प्रावधान किया है. इससे बहुत से इंजीनियर्स और बहुत से जो है कैपिटल इन्वेस्टमेंट काफ़ी मिलेगा. దేశంలోని ప్రతి వ్యక్తికి శుద్ధమైన ఆహారం అందాలనే ఉద్దేశంతో గౌరవ్ త్యాగి అనే యువకుడు చేపట్టిన భారత్ అన్ శుద్ధి పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హైదర్పూర్కు చెందిన గౌరవ్ త్యాగి జూన్ 26న శ్రీనగర్లోని లాల్ చౌక్ నుంచి ఈ యాత్రను చేపట్టారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే ఈ యాత్ర ద్వారా పౌష్టికాహార అవసరంపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. బాలి స్నేహితులు రజిత్ భారతి రియాజ్తో కలిసి ప్రతిరోజు 25 నుంచి 30 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటి వరకు 108 రోజుల పాటు 2300 కిలోమీటర్లు 12 రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేసిన గౌరవ్ మహారాష్ట్ర మీదుగా తెలంగాణకు చేరుకున్నారు. గృహిణులు, పాఠశాల విద్యార్థులు, రైతులను కలుస్తూ ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా గౌరవ్ త్యాగి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయం మేరకు 2047 వరకు భారతదేశం విశ్వ మహా ఆర్థిక శక్తిగా ఎదగడంతో పాటు స్వస్థ రాష్ట్ర సాధన కోసం భారత్ అన్న శుద్ధి పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. नाम है भारत अन्न शुद्धि पदयात्रा. ये पदयात्रा कश्मीर से लेके कन्याकुमारी तक लगभग 4000 किलोमीटर लंबी है. मैं अभी हूँ तेलंगाना आदिलाबाद में और मुझे चलते हुए अभी 108 दिन हो गए हैं. 2300 किलोमीटर से अधिक की मैं दूरी तय कर चुका हूँ. इस पदयात्रा का एक ही उद्देश्य है कि देश में हर एक व्यक्ति को शुद्ध भोजन उपलब्ध हो. इसी के लिए मैं पदयात्रा कर रहा हूँ. मैं किसानों से मिल रहा हूँ, मैं बच्चों से मिल रहा हूँ, मैं अन्य नागरिकों से मिल रहा हूँ, मैं महिलाओं से मिल रहा हूँ. किसानों से मिलकर मैं ये कह रहा हूँ कि आप लोग जो भी खेती करते हैं, जितने भी भाग में खेती करते हैं, उसका एक छोटा सा हिस्सा कम से कम अपने परिवार के लिए प्राकृतिक खेती करना शुरू करिए, ताकि आपके बच्चे, आपका परिवार स्वस्थ रहे, आपके परिवार को अच्छा पोषण मिले. बहुत जरूरी है. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? ఆయన ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ నుంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన వంగపల్లి మనీష్ వర్మ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ఎస్ఎస్ ఉత్తమ సేవా పథకం సాధించాడు. ఈ నెల 6న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుని జిల్లాకు వచ్చిన మనీష్ వర్మను పలువురు అభినందించారు. 2019 నుంచి 25 వరకు జాతీయ సేవా పథకం ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు మనీష్ చెప్పారు.
స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారిత, వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు అవగాహన కల్పించడం, స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన, డిజిటల్ ఇండియా వంటి సామాజిక కార్యక్రమాల్లో తమ వంతు బాధ్యతగా క్యాంపులు చేపట్టినట్లు వెల్లడించారు. మారుమూల గ్రామం నుంచి వచ్చిన తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవటం పట్ల మణిసాయి వర్మ తల్లిదండ్రులు వంగపల్లి మల్లేశం, భాగ్యలు ఆనందం వ్యక్తం చేశారు. నేను అక్టోబర్ 6న రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్ఎస్ఎస్ నేషనల్ అవార్డు అందుకోవడం జరిగింది. నాకు ఈ అవార్డు రావడంతో నేను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను. 2019 సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా బీటెక్ విద్యార్థిగా జాయిన్ అయినప్పుడు ఎన్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఎన్ఎస్ఎస్లో చురుకునంగా పాల్గొని ప్రతి ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసిన తరుణంలో నాకు ఈ అవార్డు అర్హుని అవ్వడం జరిగింది. తెలంగాణ నుంచి ఉత్తమ వాలంటీర్ అవార్డు నా ఒక్కడికే రావడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మా కుమారునికి ఎన్ఎస్ఎస్లో జాతీయ అవార్డు రావడం, అంటే తెలంగాణలోనే ఒక అవార్డు రావడం నిజంగా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ఇందుకు గాను అంటే చిన్నప్పుడు నుండి మా చుట్టూ అవేర్నెస్లో ఉన్నటువంటి మా మారుమూల గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చూస్తూ దానికి అనుకూలంగా చదువుకునే వయసులో మనం కూడా ప్రోగ్రామ్స్లో పాల్గొని ముందుకెళ్ళాలనే ఆలోచనతో ఇంటర్మీడియట్లో కానీ బీటెక్లో కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళ కోఆర్డినేటర్ల ప్రోద్బలంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రపతి గారి చేతుల మీదుగా నా కుమారుడు ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు తీసుకోవడము మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థిగా మాకు ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పద సంచలనం నిర్వహించారు. గోదావరి ఖని శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మేళనంలో పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరి ఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తా, లక్ష్మీనగర్, అశోక్ నగర్, గణేష్ నగర్, మార్కండేయ కాలనీ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్ఎస్ఎస్ సహా ప్రముఖ్ కొంపల్లి రాజన్న మాట్లాడుతూ దేశ హితం కోసం ఆర్ఎస్ఎస్ ఉద్భవించిందని అన్నారు. శతాబ్ది ఉత్సవాలు బాగా పంచసూత్రాలను పాటిస్తూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఒక చిన్న విత్తనంగా ఉన్నటువంటి సంఘము వటవృక్షంలాగా ఈరోజు ప్రపంచంలో ఒక 50 దేశాల్లో విస్తరించింది. ఈరోజు సంఘానికి ఈ సంవత్సరం 100 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ప్రతి బస్తీలో, ప్రతి నగరంలో, ప్రతి ఖండలో కూడా స్వయం సేవకులందరూ కూడా పదసంచలన రూపంలో పాల్గొంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులందరూ కూడా పాల్గొన్నారు. దీనిలో భాగంగా దేశం మొత్తంలో కూడా ఒక మార్పు తీసుకురావాలి, వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం జరగాలనేది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క లక్ష్యము. దాంట్లో భాగంగా దేశంలో ఒక మంచి పరివర్తన రావాలని చెప్పేసి ఒక 5 బిందువుల విషయంలో పంచ పరివర్తన పేరుతోని సంఘం ప్రయత్నం చేస్తుంది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. విశాఖపట్నం వేదికగా జరిగిన పోరులో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో విఫలమైన విండీస్ బ్యాట్స్మెన్ రెండో ఇన్నింగ్స్లో పుంజుకున్నారు. జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించేందుకు ఫాలో ఆన్లతో పోరాడుతున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 87 పరుగులతో క్యాంప్బెల్, 66 పరుగులతో షై హోప్ అజేయంగా నిలిచారు. మూడో వికెట్కు వీరిద్దరూ 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
చేతిలో 8 వికెట్లు ఉన్న విండీస్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 97 పరుగులకు వెనుకబడింది. నేడు ఆటకు 4వ రోజు కాగా విండీస్ బ్యాటర్లో భారత్ స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇప్పుడు వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల పురోగతి, ప్రజల శ్రేయస్సుకు సూచిక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముంబైలో బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో కలిసి సీఈఓ ఫోరంలో మోదీ ప్రసంగించారు. ఈ ఏడాది జులైలో కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఐటిఏతో భారత్ బ్రిటన్ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని వివరించారు. అవకాశాలకు అడ్డుగా ఉన్న అవరోధాలను తొలగించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు ఏం చేయాలో గుర్తించాల్సిందిగా భారత్ బ్రిటన్ పరిశ్రమ ప్రముఖులను బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 4 డిప్యూటీ గవర్నర్ల బాధ్యతల్లో మార్పులు చేసింది. మొత్తం 32 విభాగాలను వారికి కేటాయించింది. ఎం రాజేశ్వరరావు స్థానంలో బాధ్యతలు చేపట్టిన శిరీష్ చంద్ర ముర్ముకు కమ్యూనికేషన్, ప్రభుత్వం, బ్యాంక్ శాఖలు, నియంత్రణ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను అప్పగించింది. పూనం గుప్తాకు ద్రవ్య పరపతి సహా 5 ఇతర విభాగాలను కేటాయించింది. టి రవిశంకర్కు 12 విభాగాలు, స్వామినాథన్ జానకి రామన్కు 10 విభాగాలనిచ్చింది. చాట్ జీపీటీతో కృత్రిమ మేధ, ఏఐ ఆధారిత చెల్లింపులను తీసుకొచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఇందుకోసం ఫిన్టెక్ కంపెనీ రేజర్పై చాట్ జీపీటీని నిర్వహించే ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో వినియోగదారులు తమ కొనుగోళ్లకు చాట్ జీపీటీ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. హైదరాబాద్ హైటెక్స్ నిర్వహించిన నరెడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షోను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,13,400 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,23,710 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,13,550 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,23,860 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,84,000 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88 రూపాయల 48 పైసలు, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 103 రూపాయల 95 పైసలు, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 118 రూపాయల 19 పైసలుగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 328 పాయింట్లకు పైగా పెరగ్గా నిఫ్టీ 106 పాయింట్ల మేర వృద్ధి నమోదు చేసింది. సెన్సెక్స్ 328 పాయింట్లు పెరిగి 82,500 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 25,288కి చేరింది. నిఫ్టీ సూచీల్లో సిప్లా, ఎస్బీఐ, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలు నమోదు చేశాయి. టాటా స్టీల్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ షేర్లు నష్టాల్లో ముగిశాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ జారీ. ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ, వచ్చే నెల 11న పోలింగ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సీట్ల పంపకాలు ఖరారు. చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్న బీజేపీ, జేడీయూ, 29 స్థానాల్లో బరిలోకి దిగనున్న ఎల్జేపీ. బీహార్ రెండో విడత ఎన్నికలకు నేడే నోటిఫికేషన్. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న కిషన్ రెడ్డి.
కాంగ్రెస్ హయాంలోనే రిజర్వేషన్లపై 50% పరిమితి విధించారన్న కేంద్ర మంత్రి. 42% బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు. చైర్మన్గా ఆర్ కృష్ణయ్య. ఈ నెల 18న రాష్ట్ర బంద్కు పిలుపు. టీమిండియాతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో పోరాడుతున్న వెస్టిండీస్. క్యాంప్బెల్, షాయ్హోప్ హాఫ్ సెంచరీలు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న 4వ రోజు ఆట. మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత జట్టుకు మరో ఓటమి. ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో పరాజయం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.